మంత్రిగా వారు కార్యక్రమాలు చేపట్టడమే కాదు, వారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించి ఈ దేశంలోనూ శాంతి భద్రతలను కాపాడిన గొప్ప చరిత్ర పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిది. ఇదే కాదు, ఆనాడున్న కరువు, ఆనాడున్న ఆకలి కేకలు, ఆనాడు ఈ దేశం చదువుకుంటూనే బాగుపడుతుందన్న ఆలోచనతోని ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని మొదటి ప్రాధాన్య కింద పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నారు. ఎడ్యుకేషన్ రివల్యూషన్, ఇరిగేషన్ రెవల్యూషన్ ఈ దేశానికి పరిచయం చేసి ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ డ్యామ్ వరకు, శ్రీశైలం వరకు, శ్రీరామ్ సాగర్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులు వేసినారు. ఈ దేశంలో పదుల కొద్ది యూనివర్సిటీలను నెలకొల్పి రీసెర్చ్లు చేయించి లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు ఇవాళ పీజీలు పిహెచ్డీలు చదువుతున్నారు, డాక్టర్లు లాయర్లు అవుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లై ఈరోజు ఈ దేశంలో పరిపాలనను ఒక దారిలో పెట్టినరు అని అంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి అందించిన గొప్ప ఆలోచన, గొప్ప విద్యా విధానము, పంచవర్ష ప్రణాళిక ప్రపంచ దేశాలతోని పోటీ పడే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అలాంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కట్టిన ప్రాజెక్టులు ఈరోజు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకు అందించిన సంపద ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు ఈరోజు గొప్పగా అనుభవిస్తున్నారు. వారి వారసత్వం కింద వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రం కోసం అమరులైనరు. వారు అమరులై ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన స్వతంత్రం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా నిలబెట్టి గొప్ప పరిపాలన అందించిన దార్శనికుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి వారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకోలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే పదే పదే కొంతమంది సన్నాసులు కుటుంబ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత తీసుకోలేదు. వారి తర్వాత ప్రధానమంత్రులు మారి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఇవాళ దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు తమ ఇళ్లల్లో తమ కుటుంబ సభ్యుల ఫోటో ఉన్నా లేకపోయినా ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని ఒక దేవతలాగా పూజిస్తున్నారు అంటే బ్యాంకుల జాతీయకరణ చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆనాడు కొంతమంది ఆగర్భ శ్రీమంతులకే బ్యాంకులు అందుబాటులో ఉంటే ఆ బ్యాంకులను జాతీయకరణ చేసి దళితులకు, గిరిజనులకు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి బ్యాంకుల నుంచి మద్దతు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. రాజభరణాలు రద్దు చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. స్వతంత్ర కంటే ముందు రాజ్యాలు ఉన్న రాజులకు రాజభరణాలు ఇవ్వడం ద్వారా దేశం యొక్క ఆర్థిక సంపద రాజులకు పంచి పెడుతుంటే రాజభరణాలు ఇక చెల్లవు, రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అని ఇందిరమ్మ రాజభరణాలు రద్దు చేసి పేదలు కట్టే పన్నులు అత్యంత నిరుపేదలకు పంచాలన్న ఆలోచన చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు అన్న సంగతి ఇవాళ చెప్పాలి. ఒకప్పుడు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర, నవాబుల దగ్గర వేలాది ఎకరాల భూములుండి వాళ్ళ భూముల్లో దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, పేదలు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తుంటే దళితుల, గిరిజనుల, బలైన వర్గాల ఆత్మగౌరవం పెరగాలి అని అంటే సొంత భూమి ఉండాలి అని భూములను వేలాది, లక్షలాది, కోట్లాది ఎకరాలను భూస్వాముల దగ్గర నుంచి గుంజుకొని
అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు పంచిపెట్టింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఈ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు. ఇవాళ దళితులు గిరిజనులు ఆత్మగౌరవంతో సొంత ఊర్లో సొంత ఇంట్లో సొంత భూమిలో దుక్కి దున్నుకొని బుక్కెడు అన్నం తింటుండ్రు అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరం అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. పూరు గుడిసెలల్లా పేదరికంలో దాపు లేకుండా బతుకుతున్న వాళ్లకు ఇల్లు ఇవ్వాలి, మీ సొంత ఇల్లు ఉండాలి, మీ గ్రామంలో మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మీకు సొంత ఇల్లు ఉండాలి అని ఇండ్ల పట్టాలిచ్చి సొంత ఇళ్ళనిచ్చి ఇందిరమ్మ ఇళ్ళని కట్టించింది ఇందిరమ్మ కాదా? ఇవాళ పేదల కోసం అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిండ్రు. పోడు భూములను పోడు పట్టాలిచ్చి ఆదివాసీలను గిరిజనులను ఆదుకున్నది. ఇవాళ మా లంబాడే సోదరులు రవీంద్రనాయకుడు ఉన్నాడు. లంబాడాలని ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లై ప్రజాప్రతినిధులై చట్ట సభలలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులైన గిరిజన సోదరులారా లంబాడి మిత్రులారా ఇవాళ మీ అభ్యున్నతికి కారణం ఇందిరమ్మ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరమ్మ కాదా అని నేను ఈరోజు ఆలోచన చెయ్యమని అంటున్నా. అలాంటి ఇందిరమ్మ ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఈ దేశంలో వచ్చిన ఉగ్రవాదాన్ని అణచివేస్తే ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా? ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా. వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్గా ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికే దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ ముఖ్యులందరూ ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం 100 కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉండే. కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. సమూలమైన మార్పులు రావాలంటే ప్రపంచంతో పోటీ పడాలంటే 21 ఏళ్లకు ఓటు కాదు 18 సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి. మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయిలేనోళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇదే కాదు, మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు, ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది, ఈ పంచాయతీలే పట్టుగొమ్మలు ఈ దేశానికి అన్నారు. మరి ఈ పంచాయతీలే పట్టుగొమ్మలు అంటే ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పోయే విధంగా రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటువంటి పేరు మీద దానికి ఏ చట్టబద్ధత లేదు. వాస్తవంగా ఈ హైడ్రాని ఫామ్ చేసినప్పుడు నాకు తెలిసి ఏ క్యాబినెట్ మినిస్టర్తో చర్చించినట్టు కనపడతలేదు. ఒకవేళ ఇది తెలంగాణకు శ్రీరామ రక్ష అనుకుంటే, దానికంత గొప్ప బాధ్యత ఉందనుకుంటే శాసనసభలో చర్చించి దానికి చట్టబద్ధత కల్పించి దీన్ని చేయాల్సి అక్కడ ఉండే. ఇది క్యాబినెట్ మినిస్టర్ల సమక్షంలో చర్చించబడలేదు కావచ్చు, అసెంబ్లీలో అయితే చర్చ పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు తనకు తానుగా మరి ఆయన ఉద్దేశం ఏంటో ఆయన ఎజెండా ఏందో మాకు తెలియదు కానీ పెట్టాడు. మేము భారతీయ జనతా పార్టీగా చెరువుల రక్షణ జరగాలని,
చెరువులకు నీళ్లు తెచ్చేటువంటి వాగుల రక్షణ కూడా సురక్షితంగా ఉండాలని, అక్రమ కట్టడాలు కానీ అక్రమ నిర్మాణాలు కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కోరుకోలే. కానీ రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, మొత్తం ధర్మాన్ని అంతా నేనే మోస్తున్నట్టుగా, ఈ సమాజ హితాన్ని నేనే కాంక్షిస్తున్నట్టుగా, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు గతంలో ఉన్న ప్రభుత్వాలకు సోయి లేనట్టుగా, వాళ్ళు అనేక తప్పులు చేసినట్టుగా, వాళ్ళు చేసిన తప్పులంతా నేను సరిదిద్దుతున్నట్టుగా ఈ ఫోజైతే పెడుతుండో దాన్ని మేము అడిగినాం, ప్రశ్నించినాం. మేమేమన్నామంటే, ఒకవేళ నువ్వు ఏదైతే తప్పు అంటున్నావో ఏ కలెక్టర్లు, ఏ సబ్ రిజిస్ట్రార్లు, ఏ జిహెచ్ఎంసీలు, ఏ మున్సిపాలిటీలు, ఏ గ్రామ పంచాయతీలు, ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రు, మొట్టమొదటిగా వాళ్ళు చేసిన తప్పులు మీరు ఒప్పుకోండి, చెంపలేసుకొని దాని అంతా సరిదిద్దా అని చెప్పాలి. కానీ ఏకాఏకిన ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులు ఉండగా, అన్ని రకాల అనుమతులు ఉండగా, 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ట్యాక్సీలు కట్టంగా, దానికి ఒక కరెంటు కనెక్షన్, దానికి ఒక నీళ్ళ కనెక్షన్, దానికి ఒక ట్యాక్స్ కట్టే సిస్టమ్ ఉండగా నువ్వు పోయి ఇలా బుల్డోజర్తో కూలగొడతా అంటే ఇది చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి, రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడినటువంటి పదవి రేవంత్ రెడ్డి కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి అధికారం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి చెప్తాం. ఎట్ ద సేమ్ టైం ఆనాటి ప్రభుత్వాలు పేదలకి 60 గజాలు, 40 గజాలు, 80 గజాలు పట్టాలు ఇచ్చి ప్రభుత్వ అనుమతితో కట్టుకున్నటువంటి కాలనీలు ఏవైతున్నాయో వాటికి కూడా నోటీసులు ఇచ్చి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ అబ్బాయి జాగిరి కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము అడిగినాం. నేను ఒక్కటే అంటున్నా, ఇప్పటికైనా కూడా అయిపోయింది. ఇప్పటికైనా మీకు నిజంగా నిజాయితీ ఉండి దమ్ముంటే చెరువులు కాపాడాలంటే ఏ చెర్లల్లో అయితే ప్రైవేటు భూములు బాజప్తా పట్టా భూములు ఉన్నాయో ఆ చెరువులు రక్షించబడాలంటే ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్నటువంటి భూముల్ని బాజప్తా అక్వైర్ చేయి. ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎట్లయితే అక్వైర్ చేస్తున్నావో అక్వైర్ చేయి, వాటికి ఒక ఫెన్సింగ్ వేసి పడే, ఇగో ఇది చెరువు శిఖం, ఇన్ని ఎకరాలు కలిగి ఉంది, ఇక్కడ దాకా ఉందని చెప్పి రైల్వేలో ఎట్లయితే వాళ్ళు హద్దులు పాతుకుంటారో, ఫారెస్ట్లో ఎట్లయితే హద్దులు పాతుకుంటారో చెర్లకు కూడా హద్దులు పాతాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ భూములకు విలువ లేనప్పుడు వాగులు ఎట్లా పారుతున్నా కూడా పెద్ద పట్టింపులు జరగలేదు. మీకు తెలిసి ఒక్కోసారి పాత వాగులు ఉన్నప్పటికీ కూడా కొత్తగా చెరువులకు గండు పడ్డప్పుడు కొత్త వాగులు ఏర్పడతాయి. ఆ కొత్త వాగులన్నీ కూడా ప్రైవేట్ భూములను కోసుకుంటూ పోతాయి. ఏ చెర్లలకైతే నీళ్ళు తెచ్చేటువంటి కాలువలు ఉన్నాయో ఆ కాలువలు పట్టా భూములు అయినప్పుడు వాటిని కూడా అక్వైర్ చేసి ఇగో నీళ్లు తెచ్చేటువంటి వాగిది, దీంట్లో ఎవరు కూడా ఆక్రమణ చేయడానికి వీలు అని చెప్పి దాన్ని కూడా అక్వైర్ చేసుకో. ఇవాళ పట్టణాలల్లో మొత్తం ఆక్రమణ కూడా అయిపోయినాయి. అంటే బాగా పట్టాలి, ఆక్రమణ అంటే దొంగదారిన చేసుకున్నట్టు కాదు. ఇది బాజాప్తా వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి వాగులు పోతున్నప్పుడు భూముల ధరలు బాగా పెరిగినప్పుడు ఆ భూములకు వాళ్ళు ఫెన్సింగ్ వేసుకొని అనుకున్నారు. కాబట్టి చెరువులు కాపాడబడాలంటే ఫస్ట్ అక్వైర్ చేయాలి. రెండవది, చెరువులో తెచ్చేటువంటి వాగులు ఆక్రమణ గురి కాకుండా రేపు మునగకుండా ఉండాలంటే వాటి కూడా అక్వైర్ చేసుకొని మనం దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ ఆక్రమణకు గురై ఉన్నాయో వాటిని ఏం చేయాలో ఒక అఖిలపక్ష సమావేశమో లేకపోతే నిష్ఠాలతో మీటింగ్ పెట్టుకొని చేయాలి. కానీ ఇప్పుడు కేవలం తన పలుకుబడి కోసం, తన పార్టీలో ఎదురవుతున్నటువంటి సమస్యలను అధిగమించడానికి హీరోయిక్ ఫోర్స్ పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది మంచిది కాదు. అకారణంగా పోయి దొంగలేక గుండాలేక సాటర్డే నాడు సండే నాడు కోర్టులు ఉండవని చెప్పి పోయి కూలగొట్టమే కాకుండా ఆ కూలగొట్టే పద్ధతి కూడా అందులో ఉన్నటువంటి సామాన్లు తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా డోజర్లు పెట్టి ఖర్చు చేస్తున్నంటే కేవలం రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి దాంట్లో భాగమైనట్టుగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా దీని మీద క్యాబినెట్ చర్చించండి, దీని మీద అసెంబ్లీలో సంపూర్ణంగా చర్చించండి, నిష్ఠాలతోటి కమిటీ వేసి మీరు నిర్ణయం తీసుకోండి. తప్ప ముప్పడిగా పిచ్చి పని చేస్తే తప్పకుండా ఆనాడు కళ్ళనెత్తికెక్కిన కేసీఆర్కి ఏ గుణపాఠం చెప్పిందో వీళ్ళకు కూడా అదే గుణపాఠం చెప్తారు.